మాజీ ఎంపీ మార్గాని భారత్పై వైసీపీ నాయకుడు మాజీ అనుచరుడు చిట్టూరి ప్రవీణ్ చౌదరి తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం రాజమహేంద్రవరంలోని ఓ హోటల్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను భారత్ రోడ్డున పడేశారని విమర్శించారు. సమావేశంలో రామశర్మ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనకి 1400 వీడియోలు 3 ఏళ్ళు సరిపోతాయి. 3 ఇయర్స్ ఇది సరిపోతాయి. నీ వెనకాల తిరిగేవాడు నీకు చేత కాదు రాజకీయం అని చెప్తే తప్పుకోవయా రాజకీయం నుంచి. నువ్వు కార్యకర్తలు న్యాయం చేయవు. ఎంతసేపు డబ్బు 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 డబ్బుతోటే ఇక నువ్వు జీవితం. నువ్వు ఎలా వచ్చావంటే రాజకీయాల్లోకి గోల్డెన్ స్పూన్లోకి వచ్చావు. నువ్వే తాతలు సంపాదించి మీ నాన్న సంపాదించిన దాంతో వచ్చావు. నీకు తెలియదు, ప్రజా సమస్యలు పట్టవు. ఎంతసేపు క్యాట్ వాకింగ్లు అవన్నీ వీడియోలు నేను ఎలా మాట్లాడేసాను, ఒక గంట మాట్లాడేసానా, అందులో అదిరిపోయిందా? ఇయే రాజకీయాలు. కార్యకర్తలు ఎప్పుడైనా చూసావా? ఏమండి, అతనికి పేపర్ యాడ్ వస్తే సాక్షిలో జగన్ గారు వస్తున్నారంటే ఆ డబ్బులన్నీ మా యూనియన్ చందా నుంచి వెళ్ళిపోయి మొత్తం జీరో చేసాడు, -0. మీటింగ్లు చూసేవారుగా ఈ గుర్రాలు ఊరేగింపులు ఎలా చేసేవాళ్ళు మీటింగ్లు. పేపర్ మిల్ల మళ్ళీ మీటింగ్లు జరిగినాయా? ఇప్పుడు నా మిత్రులను కూడా ఇతని వల్ల శత్రువులు చేసుకున్నాను. వేళ అందరూ కూడా సడన్గా ఒక 6 నెలల తర్వాత తెలిసిన శరంతో అన్న, ఏరా బాబు నువ్వు వీడికి ఇన్ని శత్రువులు ఉన్నాయంటే నేను రాబోతును కదా, ఇతను మళ్ళీ లేట్ అయిపోయింది, లేకపోతే 10 రోజుల్లో వెళ్ళిపోతురు వాళ్ళు. ఇతను తొక్కు పెట్టేశారు నారదేద్దామని. అయితే నన్ను అడిగారు, అన్నా నువ్వు ఇలా పిలుస్తావని డెడికేటెడ్గా ఉంటావు నువ్వు. మేము చాలాసార్లు అడిగామా కదా రాజా గారు కానీ గణేష్ గారు కానీ, నువ్వు రావేమో అని ఎక్స్పెక్ట్ చేయలేదన్నారు గణేష్ గారు. కానీ మిత్రుడు, చిన్ననాటి స్నేహితుడు, ఓ 15 ఏళ్ళు నాకు చెప్పి ఫస్ట్ నుంచి అడిగేవాడు. వచ్చిన వెంటనే చెప్పి రారా అంటారు. బాబు నా క్యారెక్టర్ ఎప్పుడు కూడా నేను పార్టీని నమ్ముకున్నానంటే అందులోనే ఉంటాను, ఎటువంటి పరిస్థితులు మారేది లేదు. ఇది కూడా నగ్గాక వచ్చేమన్నాడు. ఒరే అక్కడ అన్యాయం జరిగిపోతుంది, నువ్వు అర్జెంట్కి వెళ్ళిపో, నేను నీకు అన్యాయం చేసినోడిని అవుతాను, నీకు తెలియదు వాడి గురించి. ఏం తెలియదైనా ఏం చేసినా నేను పార్టీకి ఒక నిబద్ధతో పనిచేస్తాను అనుకున్నాక అది ప్రాణం పోయినా కానీ ఆ సాక్రిఫైస్ కనపడుతుంది కదా మీకు. ఇప్పుడు నేను ఇంకా కూడా రాలేదు అని అంటే ఇంక నా క్యారెక్టర్ లేదు, నేను ఆత్మహత్య చేసుకుంటే సుఖం ఇంకది. అలాంటి ఇంత దారుణం. ఆ కొడుకు చనిపోతే పక్క నుంచి మళ్ళీ నువ్వు దేవదాసలు అయిపోయేలా ఉన్నావేంటి? ఈ బాధలో ఉంటే దేవదాసలు మళ్ళీ ఎటకారాలు. జరగకపోతే చెప్పనండి, తెలియదు కదా మనకి. డబ్బులు అనేది యూనియన్ అనేది మీటింగ్లు మీ అందరికీ తెలిసి ఎంతెంత ఖర్చులు అవుతాయో. మొత్తం మేము 30 ఏళ్ళ నుంచి చందాలు పోగేసుకున్నాయన్నీ బల్లేసి మొత్తం ఖాళీ చేసి పడేయాడు. ఆ మీటింగ్లు ఎలా మొత్తం నేను వస్తానంటే 2000 మంది ఉండాలా? ఎలాగొంది ఖర్చు? ఫ్లెక్సులు మొత్తం అంతా మేమే. ఆ యాడ్ ఇస్తే పిలవడం. ఎంత ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. కోఆపరేటివ్ దాంట్లో కోర్టులో డైరెక్టర్లు వేసారు. ఆ టైంలో కోర్టులో వేసారు. ఆ టైంలో మామూలుగా కారు ఎక్కాయి. ఎందుకు ఎక్కమంటే ఇప్పుడు కారు ఎక్కమండు. కారు ఎక్కాను. కారు ఎక్కితే అలా దివాంజేరి వెళ్ళాం. దివాంజేరిలో వచ్చేటప్పుడు అందరూ దిగిపోయారు. ఆయన డైరెక్టర్ ఉన్నాడు, మారేడు, ఆయన పేరు మారేడు మరిడే. ఇతను కోర్టు ఫీజు కట్టించే ₹1,00,000, ఆయనకి ₹1,00,000 ఇవ్వాలి. ఆయన ఉట్టిదే అనుకొని ఆయన వెళ్ళిపోయి పైకి, ఊరుకోండి మా కోర్టు ఫీజు అతను కడతాడు, అటగారు ఆడుతున్నాడు మీతో. తర్వాత 2వ రోజు పొద్దున ఫోన్ చేసి నిజమేనట్టండి, ఆశ్చర్యం వేసింది. అలాగే ఎన్నో ఖర్చులు. ఆ కమిటీని ఒప్పించలేక చచ్చేవాడు తలపడానికి తోపుకొచ్చేది. ఏంటండి బాబు ఇలాగా ఇదంతా చేసేస్తున్నారేంటి? తప్పదు, మనం ఇవన్నీ అవ్వాలా, ఇక మనం హైలైట్ అవ్వాలి. యూనియన్ ఇప్పటికి హైలైట్ అయిపోతుంది. ఎక్కడ పోతే నేను నష్టపోయాను కదండి మొత్తం జీవితాంతం. సస్పెండ్ అయిపోయాం ఇతను పక్కన నుంచి ఉన్నానని. ఇప్పుడు మనము వెనకాల తిరుగుతున్నాం, సాక్రిఫైస్ చేసుకున్నాం జీవితంలో. ఒక నాయకుడు వెనకాల తిరుగుతున్నాం, పార్టీ వెనకాల తిరుగుతున్నాం అంటే ఎవరు రావాలా?
ఎవరి పేరు చెప్తాం మనం ముందు? మన నాయకుడిగా చెప్పుకుంటాం కదా. అలాగే నేను ఆయనకే చెప్పా. ఇప్పుడు వెనకాల దన్ను ఉండాలి కదా. ఇప్పుడు సాక్షి కూడా వచ్చారు, సాక్షి మీడియా వచ్చింది. ఏంటంటే భర్త గారు ఏంటి ఇప్పుడు దగ్గర రాలేదేటానండి, ఏం చెప్పుకోవాలి అర్థం అవుతుంది. ఇప్పుడు నీకు ఇష్యూ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా నీ వెనకాల తిరిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు నిలబడాలి చివరిదాకా. జస్టిస్ జరిగి ఏంటి అసలు తర్వాత రోజు వచ్చి నీది ఏంటి, నువ్వు ఏం జరగాలి నీకు, మరి ఏంటి పరిస్థితి అని అంటే నేను ఒకటే చెప్పా. ఫోన్లో ఏదో సర్వీస్లో అడుగుతాడు ఏం జరగదని అడగమంటున్నాను. అరే నేను కేసు పెట్టానయ్యా, దాని మీద తీసుకెళ్ళి మొత్తం అంతా అడావుడి చేయమను, పార్టీది ఇది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. మళ్ళీ జీవితంలో ఇలాంటి సంఘటన ఇంకోటి జరగదాడు, ఆడికి ఏమీ లేక సైలెంట్ చేసేస్తున్నాడు. 11 సూసైడ్ లేని ఏమండి మీరు అన్నారు కదా ఇందాక ఒక ట్రేడ్ యూనియన్గా నేను ఎప్పుడు కూడా సింగిల్గానే ఎదుర్కొన్నా. అతను ఎప్పుడైనా సపోర్ట్ చేశాడు నాకు? ఇప్పుడు సంఘటన వచ్చాక తెలిసింది అతను భాగోతం. సంఘటన రాకపోతే ఒక పిచ్చోళ్ళగా మనం ఏదైనా తలకాయ ప్రవేశం చేస్తాం కదా, ఎంతసేపు మీడియా చూసుకొని లైకులు కామెంట్లు అవతల పార్టీ మీద. బాధితులు మొత్తం అందరూ వస్తారండి. ఒకటండి, నాలాంటి డెడికేషన్గా ఉన్నవాడే రాకపోతే నేను కార్యకర్తలు ఏం చేస్తాడండి, ప్రజలకు ఏం న్యాయం చేస్తాడండి? ఒకసారి సందర్భం చెప్తా. ఎలక్షన్ మూమెంట్ వచ్చింది, ఒక ఏమంటే కూర్చున్నాను ఒక చోట, అక్కడ దేవనపేటలో ఉంది కదా. ఎలా ఉంది ప్రవీణ అన్నాడు. కొంచెం ఫెయిల్ అయ్యేలాగా ఉన్నామండి అన్నాను. వెంటనే నువ్వు కారు ఎక్కుతాను. అప్పుడు ఇక్కడ మీటింగ్ అనమాట మన గోదావరి గట్టి దగ్గర. అలాగన్నామేంటి అన్నాడు. మన లేడీస్ అందరూ కూడా ఒక సినిమా చేసినందుకే ఇలా వచ్చేస్తున్నారు కదా, నేను ఒక 4-5 సినిమాలు చేస్తే ఇంకా దారుణంగా ఉందును. నువ్వు అలాగా నాకు 9వ రిపోర్ట్ వచ్చింది, 9th ప్లేస్లో సర్వే అంతాను. సరే మీరు నీ ఏ సర్వేలు చేయించుకున్నారో నాకైతే తెలీదు. నా సర్వేలు అయితే మటుకు టఫే కాదు, మనం ఓడిపోబోతున్నాం అని చెప్తే ఇంక అప్పటి నుంచి మాట్లాడే మనిషి. మళ్ళీ ఓడిపోయాక నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నాడు. నువ్వు 9 కాదు 148 ప్లేస్లో ఉన్నావు. ఈవీఎం నీకు 2019లో ఈవీఎంల మీద నెగ్గావు కదా. ఏమైనా ఓడిపోతే ఈవీఎం ఎమ్మెల్యే, మరి నువ్వు 2019లో ఈవీఎంతోనే అదే ఈవీఎం విషయాలు కదా. నీకు ఏం తెలుస్తుందా, కామన్ సెన్స్ ఉందా? అలా అనొద్దండి అనే బస్ స్టాండ్ నీకు ఇదే తెలియదు, ఇలాగే అనాలా? లేకపోతే నేను ఓడిపోవడం ఏంటి? అరే నువ్వు ఓడిపోవడం, నీకు నెట్వర్క్ లేదు, నీ సొంత కార్యకర్తలనే బయట ఇచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు అవన్నీ అర్థమవుతున్నాయి. ఇటు చెప్పాడు పాపం, ఒరే కొంపలు అంటుకుపోతే నువ్వు అందులో కానీ నుంచున్నావు కనుక నువ్వు వచ్చే నాతోటి పాపం 10 రోజులు తినేసాడు. నో వద్దామని ఉండేది. నువ్వు చెప్పింది కట్టారా నన్ను పరమేశ్వరించదు. స్టార్టింగ్లో నీ మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 10 రోజులు మాట్లాడేవాడు. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ఇప్పుడు నేను అందులో డెడికేషన్, ఇప్పుడు నువ్వు అంటే వెళ్ళిపోవచ్చు. నేను ఇందులో తలకాయ ప్రవేశం చేస్తే నేను ఏం చేయలేను. ఇందులో అక్కడ దాకా వచ్చేది ఇటు చెప్పిన రీజన్ కనపడేది, కానీ నాకు మనసు ఒప్పుకోలే. ఎందుకంటే నేను పార్టీలో ఉంటే తెలుగుదేశంలో 16 ఏళ్ళు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు భుజం మీద చేసి మాట్లాడేవాడు, సెల్ఫీలు దిగా ఫోటోలు మీకు పెడతాను ప్రెస్కి. ఆ స్టేజ్లో ఉండి పాపం వాసు గారు ఎప్పుడు వచ్చిన నారా లోకేష్ గారిని పరిచయం చేయడం, గన్నికృష్ణ గారు, బుచ్చి చౌదరి గారు ఎలాంటి స్నేహాన్ని వదులుకున్నారండి. ఆయన భోజనం చేయడం మానేశారు గన్నికృష్ణ గారు. సాయంత్రం దాకా నువ్వు ఎలగరా బాబు, నేను ఎదురు మాట్లాడతాను సార్, నేను కమిట్మెంట్ ఇచ్చాను. కమిట్మెంట్ ఇచ్చేస్తే ఇంక తిరగను. ఇంకా ఒకసారి నేను ఇందులోకి వస్తున్నాను అని డిసైడ్ అయితే నాకు ఇంక అందులోకి వెళ్ళిపోతా. ఆయనకి అదే చెప్పా, సారీ అండి వెళ్ళిపోతున్నాను, ఆల్రెడీ ఫ్లెక్స్లైన్ కొట్టించాను అని చెప్పి. ఎవరండి? నేను తిరుమల యాజమాన్యం ఆల్రెడీ కేసు పెట్టడం జరిగింది. వాళ్ళు సంబంధిత దర్యాప్తు చేస్తారని సీఏ గారు హామీ ఇచ్చారు. మీరు స్టాండ్ అవ్వండి, మేము నిలబడతాం. ఆవిడ నిలబడలేదు, మీరు నిలబడండి, అదే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా 100% నిలబడతాను సార్, ఇంకోటి జరగకూడదని చెప్పాను. అలా తిరుమల విషయంలో లీగల్గా ఫైట్ చేస్తే తొందరగా డోకేయలేదు. ఇవ్వకపోతే ఆడు ఊరుకుంటాడా? తిరుమల ఒకటి పెద్దోడు ఏమండి. ఇప్పుడు నేను తీసుకోలేదంటే అక్కడ వదిలేశారంటే దాని అర్థం ఏంటి?
నువ్వే తీసుకున్నావు, నువ్వు 2 లక్షలు కాదు 20 నువ్వు తిరిగానన్నావు కదా, 20 లక్షలు తీసేసుకో అని చెప్పా. ఎటువంటి పరిస్థితుల్లో లీగల్ 100% అండి. ఏ చట్టంలో ఏం చెప్తుందో 100% ఆ సంఘటన ఎలా జరిగింది, అది హత్య, అసలు ఎందుకు గ్రిల్ పెట్టలేదు, ఇవన్నీ కూడా వాళ్ళకి కోర్టు విచారణలో జరుగుతుంది. వాళ్ళు వాయిదాలు వస్తారు, దాని ప్రకారం మనం ఫైట్ ఇస్తాం. ఎటువంటి పరిస్థితి డోకా లేదు. ఇప్పుడు నేషనల్ చైల్డ్ యాక్ట్ ఇవన్నీ ఉన్నాయండి. ఇవాళ లైన్గా లాయర్ గారు చెప్పారు, పైన నోటీసులు జరిగినాయి, కొన్నాటికి వెళ్ళినాయి, కొన్నాటికి ఇవాళ మధ్యాహ్నం వెళ్తాయి. రెండోది ఏంటంటే ఇతని మీద నాకే ఇలా చేశాడంటే కార్యకర్తలు ఫోన్లు చేశారు. పార్టీలో వరకు తిరిగాం కదా 5 ఏళ్ళు, ఇప్పుడు ఎందుకు రావట్లేదండి, ఆర్కు డౌట్ వచ్చింది, ఎందుకు రావట్లేదు భర్త గారు. ఇలాంటి లోఫర్ని వదిలేసి క్షమించే ప్రసక్తి లేదు. ఇలాంటి వాడు ఉంటే కార్యకర్తకి న్యాయం చేయనోడు ప్రజలకు ఏం చేస్తాడండి. ఇంకా పార్టీలో ఉంటే నిన్ను చంపేసుకున్నట్టే. ఎందుకంటే నేను సాక్షిలో ఇంటర్వ్యూ అయినప్పుడు పార్టీ ఏం చేయాలి, ఇమ్మీడియట్గా భర్త ఫోన్ చేసి వాట్ ఈస్ దిస్, నేను విజయవాడ వెళ్ళిపోతున్నారు కదా, ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఇప్పుడు ఇది ఎందుకు వాడుకోలేదు, ఇటు నాకు న్యాయం జరుగును, ఆ కొడుకు ఇంక ఎప్పుడు కూడా వాడు తప్పుడు పనులు చేయడు, లైసెన్స్ రద్దు చేస్తే వాడికి బుద్ధి వస్తుంది. రెండోది ఏంటంటే నువ్వు ఇంత పోరాడాం పార్టీ అని చెప్పి నీకు మైలేజ్ వస్తుంది. రెండు చేసుకో, నాకు చేయలే, రాష్ట్రానికి చేయలే, ఇంకేమవుతుంది ఇది. వాళ్ళు బయటికి రావట్లేదు సార్, వాళ్ళు అక్కడికక్కడ మేనేజ్ చేసేస్తున్నారండి. ఏది ఏండి సంఘటన జరగడం ఏంటి సార్, నా కొడుకు వస్తాడు ఫస్ట్ వారసుడు, వీళ్ళ వల్ల ఈ బిజీ వల్ల నేను వెళ్ళలేదు కదా, సెలవులు వస్తానన్నాడు పాప 10 సార్లు ఫోన్ చేశాడు, ఈ సంవత్సరం రాలేదాడు. పరంపరలో కోట్ల రూపాయలు వెనకేసుకుని ఆ డబ్బు తీసుకెళ్లి భర్తగారికి ఇచ్చారని గతంలో ఆరోపణ తీవ్రస్థాయిలో చెప్పారు. నిజంగా అది జరిగిందా, మీరు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారా? ఒక విషయం చెప్తున్నాను, పరంపర అనేది వాళ్ళ ఎంప్లాయీస్ అనేది క్లియర్ కట్గా తెలుసు. ఇది అందులో అతను పార్టీలోకి వెళ్ళానని చెప్పి బురద జల్లారు. రెండోది ఏంటంటే యూనియన్ 36 ఏళ్ళు యూనియన్ని సొమ్మంతా టోటల్గా ఖర్చు పెట్టించాడు. అది చేయి ఇది చేయి ఏంటి, కోఆపరేటివ్ ఇంతకన్నా దారుణమైన ఎగ్జాంపుల్ ఏంటండి, ఏంటో కోఆపరేటివ్ బ్యాంకులో కోర్టులో కేసు ఇస్తే నేను కట్టాలా, ఆ యూనియన్ని తీసిచ్చే ఏంటి, యూనియన్ ఇంకెంత ఉంది, ఇక ఎలక్షన్ వస్తే రేపు పొద్దున పోటీ చేయడానికి ఏది, సుమారుగా మీటింగ్కి 2 లక్షల పైన అయినాయండి. టోటల్గా ఇంచుమించుగా ఒక 40 లక్షల పైనే మొత్తం. చెప్తున్నాను పూర్వీకులు ఇచ్చింది కూడా, వాళ్ళు కూడా పాపం ఫోన్ చేశారు, ఏంటయ్యా బాబు నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటున్నావు సార్, మనం ఖచ్చితంగా మళ్ళీ మనం ఇచ్చేసేస్తామంటే కార్మికుల్ని నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ పూర్తి చేస్తాం, కంగారు పడద్దని చెప్పి పాప వాళ్ళని ప్రశ్న వేసేవాళ్ళు నా స్టీరింగ్ కమిటీ వాళ్ళు ఎప్పుడు నన్ను ఎదిరించలే. ఏమండి ఏంటి సార్ ఇది, పోనేది అర్థం పద్ధం ఉందా, అదేమో మరి ఏం చేస్తామయ్యా, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనం ఒక దాంట్లో ఉంది కవర్ చేసేద్దాం, కంగారు పడికి ఎలక్షన్ వస్తుంది మళ్ళీ కవర్ చేసేద్దాం అని చెప్పేవాడు. చచ్చి నేను ఇలాగంటున్నాను మీరు ఏమనుకోవద్దు, మీరు విచారంలో ఉన్నారు ఇలాగంటున్నాను నేను ఏమనుకోవద్దు. ఇక్కడి నుంచి మీరు తాతయ్య తండ్రి అడుగుజాడల్లో వెళ్తారా, లేదంటే మీకు మీ స్టైల్ మీదేనా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని వదిలించే ప్రసక్తి లేదు. మా తాతయ్య గారు బ్లడ్ ఉంది కాబట్టి తిరుమల వాడు బతిమాలినా అటు ప్రెస్ మీట్ పెట్టాను, నాకు తెలుసు కొంతమంది నలుగురికి ఒటావుటిని వచ్చాను. అది ఎలా పోరాటం ఎలా చేస్తానో మీరు ప్రతి దానికి అప్డేటు, కోర్టు ఏమి ఇచ్చింది, ఏ వాయిదాలు ఇచ్చింది, చైల్డ్ ఏమి పెట్టింది, అది అటేపు నుంచి తిరుమల వాడిని కోర్టు లీగల్గా ఎదుర్కొంటాం. ఏదైతే మాట ఇచ్చామో వెనక తప్పం, అది మీరు చూస్తారు. వాళ్ళు ఎంక్వైరీ చేసి చేస్తామని చెప్పారండి. ఏ సెక్షన్ కడతాం, ఒక ఎఫ్ఐఆర్ అయిందండి తల్లిది, ఇప్పుడు మీరు ఇచ్చారు కదా మేము ఎంక్వైరీ చేయాలి. సీఏ గారు 2 రోజులు ఊరు వెళ్ళారట, మీరు ధర్నా చేద్దాం అనుకున్న తర్వాత రోజు. అయితే కేసు తీయకపోతే ముందే చెప్పే ప్రెస్ వాళ్ళకి అక్కడ కొవ్వూరు వాళ్ళు, కేసు కానీ పెట్టకపోతే మేము ధర్నా చేస్తాం అని చెప్పాం. వాళ్ళు ఏమన్నారంటే ఏమిటి అలాంటి కార్యక్రమాలు చేయొద్దు, సీఏ గారు ఊరు వెళ్ళారు,
ఖచ్చితంగా మీరు నిలబడితే మేము నిలబడతాం. వాడు తప్పు ఉంది. మీరు ఇచ్చిన కంప్లైంట్ కాపీ ఉందా మీ దగ్గర? జిరాక్స్ అది వాట్సాప్ పెట్టిన తీసుకుంటారా?